Hello commerce family, welcome back to the new video. In this video we are going to discuss the golden rules of accountancy. Okay, right? These are the very important golden rules of accountancy. ఈ రూల్స్ మీకు వచ్చేస్తున్నాయంటే వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ ఫౌండేషన్ అన్నట్టు. ఓకే రైట్. సో ఈ రోజు మనం ఈ రూల్స్ ఎలా ఉంది ఏంటిది అనేది చూడబోతున్నాం. ఈ రూల్స్ వచ్చినాయంటే మీకు జనరల్ ఎంట్రీస్ ఎంటర్ చేయడం వస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ కి ఇది బేస్ అన్నట్టు. ఓకే రైట్, ఇది ఫౌండేషన్. సో without getting the time, now start. Now we are going to start it. So three types of accounts ఉంటాయి. Accounts ఎన్ని types of accounts ఉంటాయి? Three types. ఒకటి పర్సనల్ అకౌంట్, ఇంకొకటి రియల్ అకౌంట్, ఇంకొకటి ఏముంది నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటిదంటే దీంట్లో మనకి నార్మల్లీ పర్సనల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ద పర్సన్స్. ఓకే రైట్. అండ్ బ్యాంక్, ఎన్జిఓస్, స్కూల్స్, కాలేజెస్, పర్సన్స్ యాజ్ వెల్ as ఆర్టిఫిషియల్ పర్సన్స్ అనండి. సింపుల్ గా చెప్పాలంటే పర్సన్స్ అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్. హూ ఆర్ ఆర్టిఫిషియల్ పర్సన్స్? ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే లైక్ బ్యాంక్ అయినా ఒక ఆర్గనైజేషన్స్ ని మనం ఏమంటామంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాం. లైక్ ఆర్గనైజేషన్స్ అంటే ఏమొస్తుంది, ఒక బ్యాంక్ అంటే ఒక ఆర్గనైజేషన్. ఓకే రైట్. నెక్స్ట్ బిజినెస్ కూడా ఒక ఆర్గనైజేషన్. అలానే ఎన్జిఓస్ ఉంది, లేదా స్కూల్స్, కాలేజెస్, ఇవన్నీ ఆర్గనైజేషన్స్. ఓకే రైట్. ఆర్గనైజేషన్స్ ని మనం ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాం. ఓకే రైట్. నార్మల్ పర్సన్స్ అంటే రామ్, రహీం, లైక్ రాహుల్, ఇలా పర్సన్స్ ఉన్నారంటే వాళ్ళు కూడా ఈ అకౌంట్ లోనే వస్తారు. ఎవరెవరు వస్తున్నారు? నార్మల్లీ పర్సన్స్ అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్, వాళ్ళందరూ ఈ అకౌంట్ లోపల వస్తారు. సో ఇక్కడ టూ రూల్స్ ఉన్నాయి. ఒకటి డెబిట్, క్రెడిట్. ప్రతి దాంట్లో డెబిట్ క్రెడిట్ ఉంది. సో డెబిట్ క్రెడిట్ అంటే ఏంటిదంటే జస్ట్ అది ఒక టర్మ్ అన్నట్టు. ఓకే రైట్. మన ట్రాన్సాక్షన్ లో ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలని అంతే ఉంటది. కానీ డెబిట్ అంటే మంచిది, క్రెడిట్ అంటే మనకి మంచిది కాదు అని అలా ఏం ఉండదు. ఓకే రైట్. సో ఇక్కడ చూద్దాం. లెట్ us imagine ఏ అనే ఒక పర్సన్, బి అనే ఒక పర్సన్, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఓకే, పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు పర్సన్స్ కాబట్టి పర్సన్ అకౌంట్ లోపల వచ్చేస్తారు. ఓకే, ఏకి ఒక 1000 రూపీస్ కావాలి, అర్జెంట్ గా అవసరం ఉన్నాయి. ఓకే రైట్. మీకు కూడా అవసరం ఉంటే మీ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తారు కదా. ఏ ఒక ఫ్రెండ్ బి అన్నట్టు. ఓకే రైట్. ఏ ఫ్రెండ్ బి ఇతను ఫోన్ చేసి అరే నాకు 1000 రూపీస్ కావాలి, అవసరం ఉందంటే ఇతను ఫోన్ పే చేయమంటే సరే అని ఓకే రైట్ ఫోన్ చేసి చెప్తే బి ఏం చేసిందంటే తనకి అమౌంట్ ఇచ్చేసింది. ఓకే రైట్. ఎవరు ఇచ్చారు? ఓకే రైట్. బి గివెన్ 1000 రూపీస్ టు ఏకి 1000 రూపీస్ ఎవరు ఇచ్చారు? బి ఇచ్చారు. ఓకే రైట్. సో ఇక్కడ మంచిగా చూడండి, ఇక్కడ ఇచ్చిన పర్సన్ ఎవరు? హూ ఇస్ ద గివర్? గివర్ అంటే మనకి ఎవరైతే డబ్బులు ఇస్తారు, డబ్బులు లేదా ఏదైనా ప్రొడక్ట్ అయినా ఏదైనా కావచ్చు, అది ఇచ్చే పర్సన్ ఏమనాలి? గివర్ అనాలి. తీసుకునే పర్సన్ కి రిసీవర్ అని అనాలి. ఇక్కడ ఎవరు ఇచ్చే వాళ్ళు ఎవరు? బి. ఎస్, బినే కదా అమౌంట్ ఇచ్చేది. ఓకే రైట్. బి ఈజ్ ఎ గివర్. ఓకే రైట్. ఇక్కడ తీసుకునే పర్సన్ ఎవరు? అమౌంట్ తీసుకునే పర్సన్ ఎవరు? హూ ఇస్ ద రిసీవర్? ఎవరు ఆ అమౌంట్ అనేది అందుకుంటున్నారు అంటే ఏ. ఓకే రైట్. ఏ ఈజ్ ఏ రిసీవర్. సో ఇక్కడ మనకి ఇది ఫస్ట్ ఇది ఇంతే కదా. దీనిలో ఫస్ట్ తెలుసుకోవాలి ఇది ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, అంతేగా. ఇక్కడ చూడొచ్చు మనం డెబిట్ ద రిసీవర్. ఓకే రైట్. డెబిట్ ఎవరిని చేయాలంటే రిసీవర్. ఓకే రైట్. ఏ అనే ఒక పర్సన్ డెబిట్ అయిపోయింది. క్రెడిట్ ఎవరిని చేయాలి? క్రెడిట్ ద గివర్. ఓకే, సి అనే ఒక పర్సన్ క్రెడిట్ అయిపోయింది, అంతే. సింపుల్. అండర్స్టూడ్ వాట్ ఐ హావ్ సెడ్? ఓకే రైట్. క్రెడిట్ ద గివర్, డెబిట్ ద రిసీవర్, అంతేగా సింపుల్ చెప్పాలంటే. ఓకే రైట్. ఇదే రూల్. అలానే ఒక పర్సన్ ఉండు, ఏ అనే పర్సన్. ఓకే రైట్. ఏ పర్సన్ ఏం చేసినట్టే బిజినెస్ లో ఒక 1 lakh రూపీస్ పెట్టిండు. 1 lakh రూపీస్ బిజినెస్ లో. ఓకే రైట్. 1 lakh రూపీస్. ఇక్కడ అమౌంట్ ఎవరిస్తున్నారు? ఏ. ఓకే రైట్. ఏ ఎవరిస్తున్నారు? ఏ. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? బిజినెస్ ని కూడా మనం ఆర్టిఫిషియల్ పర్సన్ అని ఇంతకుముందు ఇప్పుడే నేను చెప్పినాను. ఓకే రైట్, ఫ్యూ మినిట్స్ బ్యాక్. సో తీసుకునేది ఎవరు? బి. బిజినెస్. ఇచ్చేది ఎవరు? ఏ. ఇచ్చే పర్సన్ ని మనం ఎప్పుడైనా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని ఎప్పుడైనా మనం ఏం చేస్తామంటే డెబిట్ చేయాలి. తీసుకునే పర్సన్ ని మనం ఏం చేయాలంటే సారీ టు సే ఓకే రైట్, ఇచ్చే పర్సన్ ని మనం ఇక్కడ ఏమన్నా క్రెడిట్ ద గివర్. సో ఏని మనం క్రెడిట్ చేస్తాం. తీసుకునే పర్సన్ ఎవరు అంటే రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? బిజినెస్ కదా. సో బిజినెస్ అండ్ దానికి మనం ఏం చేస్తామంటే డెబిట్. ఎందుకంటే ఇక్కడ రూల్ ఉంది డెబిట్ ద రిసీవర్. ఇలా మనకి ఓన్లీ అమౌంట్ అయినా అంటే అమౌంట్ మీదనే ఉంటది అంటే అమౌంట్ మీద ఉండదు. అంటే మనం గూడ్స్ కూడా అలా తీసుకోవచ్చు. క్రెడిట్ మీద మనం అప్పు మీద ఒక ఉదాహరణ మీద తీసుకుంటాం కదా, గూడ్స్ వస్తువులు కొంటుంటాం కదా, ఆ వస్తువులు కూడా మనం ఈ రూల్ యూజ్ చేయొచ్చు. అంటే ఒక బి గివెన్ 1000 రూపీస్ ఆఫ్ వాట్ వి సే లైక్ సోప్ లేదా సర్ఫ్ ఏదైనా అమౌంట్ ఉంది మన ఇంటి గ్రోసరీస్. బి గివెన్ 1000 రూపీస్ ఆఫ్ గ్రోసరీస్
టు ఏ అన్నప్పుడు అలాంటప్పుడు ఎవరు క్రెడిట్ అవుతారు? బి. ఎందుకంటే ఇతను ఇచ్చేవాడు కదా, చూసుకునేవాడు ఎవరు? ఏ. సో సింపుల్ ఏంటిదంటే ఎవరైతే ఇస్తున్నాడో వాడిని మనం ఏం చేయాలంటే క్రెడిట్ అని చేయాలి, ఎవరైతే తీసుకుంటున్నాడో వాడిని ఏం చేయాలంటే డెబిట్ అని చేయాలి. ఓకే రైట్. సో సింప్లీ రూల్ ఇక్కడ ఏం లేదు, దీనిలో ఓన్లీ పర్సన్స్ వస్తారు. పర్సన్స్ అంటే 2 టైప్స్ ఉన్నాయి, నార్మల్ పర్సన్స్ ఓకే రైట్. ఇంకోటి ఏంటిదంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే బ్యాంక్స్ ఓకే రైట్, నెక్స్ట్ కాలేజెస్ స్కూల్స్ ఇవన్నీ దీంట్లోనే వచ్చేస్తుంది. నెక్స్ట్ అకౌంట్ ఏముంది? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటిదంటే సింప్లీ చెప్పాలంటే రియల్ అకౌంట్ ఇట్ డీల్స్ విత్ ద అసెట్స్. అసెట్స్, వాట్ ఈస్ అసెట్? అసెట్ అంటే ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ లోపల ఏమొస్తాయి? బిల్డింగ్, ల్యాండ్, క్యాష్ వగైరే ఇవన్నీ వీటిలో వచ్చేస్తాయి. ఓకే రైట్. సో ప్రాపర్టీ మనకి వస్తుంది, ప్రాపర్టీ అంటే క్యాష్ కూడా వస్తుంది దాంట్లో. ఓకే రైట్. ప్రాపర్టీ క్యాష్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఎ ప్రాపర్టీ. ఒకవేళ మీకు ఓకే రైట్ క్యాష్ లేదా ప్రాపర్టీ మీకు వస్తుంది అంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. మీ క్యాష్ లేదా ప్రాపర్టీ వస్తుందంటే డెబిట్ చేయండి. లేదు మీకు మీ దగ్గర నుంచి క్యాష్ లేదా ప్రాపర్టీ వెళ్ళిపోతుందంటే మనం ఏం చేయాలి? క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్లియర్? ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ సింప్లీ. ఓకే రైట్. ఐ పేడ్ 100 రూపీస్ టు షాప్ కి 100 రూపీస్ నేను కట్టినా. ఇది 100 రూపీస్ ఏంటిది? ఇది క్యాష్ కదా, అవునా కదా? నేను ఇప్పుడు ఏమన్నా రియల్ అకౌంట్ ఏమేమి వస్తాయి? క్యాష్, ప్రాపర్టీస్ ఇవన్నీ దీనిలోనే వస్తాయి. సో ఇక్కడ మన 100 రూపీస్ వెళ్ళిపోతుంది అంటే నేను ఏం చేయాలి? క్యాష్ లేదా ప్రాపర్టీ వెళ్ళిపోతుంది అంటే సో దిస్ ఈస్ క్రెడిట్. ఇది ట్రాన్సాక్షన్ క్రెడిట్ అయిపోయింది నా ప్రకారం. అర్థమైందా? లేదు నాకు ఒక పర్సన్ ఏ పేడ్ 200 రూపీస్ టు మీ. ఏ అనే పర్సన్ నాకు 200 రూపీస్ నాకు ఇచ్చిండంట, 200 ఇచ్చిండు. అయితే నాకు ఇక్కడ సింప్లీ ఆలోచించాల్సింది ఏంటంటే నాకు డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా? ఓకే రైట్, వస్తున్నాయి. రైట్, వస్తున్నాయి అంటే నేను అదే రూల్ పెట్టినా కదా, అంటే అది ప్రాపర్టీ అయినా కావచ్చు లేదా క్యాష్ అయినా కావచ్చు. క్యాష్ ని కూడా మనం ప్రాపర్టీ అని ట్రీట్ చేస్తాం. బట్ క్యాష్ వస్తుంది, క్యాష్ లేదా ప్రాపర్టీ వస్తుందంటే ఇక్కడ ఏమైంది? ఇది డెబిట్ అయిపోయింది. ఓకే రైట్. సో దిస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ డెబిటెడ్. సింప్లీ కంప్లీటెడ్. ఎస్. నౌ లాస్ట్ రూల్ ఏంటిదంటే నామినల్ అకౌంట్. వాట్ ఈస్ దిస్ నామినల్ అకౌంట్? నామినల్ అకౌంట్ లో ఏమేమి వస్తాయంటే దిస్ అకౌంట్ రిలేటెడ్ టు ద ఆల్ ద ఎక్స్పెన్సెస్ లేదా మీకు వచ్చే ప్రాఫిట్స్. ఓకే రైట్. ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ మీద అన్నట్టు. ఓకే రైట్. ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు, అలానే మీకు వచ్చే ఆదాయం. ఓకే రైట్. అలానే ఇంకోటి ఏముంటుంది అంటే లాస్. ఓకే రైట్. ఇంకోటి ఏంటంటే గెయిన్ అంటే మన కైండ్ ఆఫ్ ఏంటిదంటే నా దగ్గర ఒక 10,000 ఫోన్ ఉంది, ఆ ఫోన్ ని నేను బయట పోయి 8,000 కి అమ్మినా అంటే అది గెయిన్ అన్నట్టు. 10,000 నా ఫోన్ 12,000 కి అమ్మినా అనుకుంటా, 2,000 ఎక్స్ట్రా అమౌంట్ ఉంది కదా, ఆ 2,000 మనం ఏమంటామంటే గెయిన్ అంటాం. ఓకే రైట్. ఎందుకంటే నేను ఫోన్ రెగ్యులర్ గా అమ్మట్లేదు, ఎప్పుడు ఒకసారి అమ్మితే దాని మీద వచ్చే ప్రాఫిట్ ని మనం గెయిన్ అని అంటాం. రెగ్యులర్ అమ్మే ప్రోడక్ట్ మీద వచ్చే దాన్ని ఏమంటాం అంటే ప్రాఫిట్ అంటాం. ఓకే రైట్. సో నామినల్ అకౌంట్ ఏముందంటే డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాస్. మీకు లాస్ వచ్చిన ఎక్స్పెన్సెస్ ఏదైనా అయింది అనుకోండి, వాటన్నిటి మనం ఏం చేయాలంటే డెబిట్ చేయాలి. లేదు మీకు ఏదైనా అన్ని ప్రాఫిట్స్ ఓకే క్రెడిట్ ఆల్. ఓకే రైట్. క్రెడిట్ ఆల్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. మీకు ప్రాఫిట్ లేదా గెయిన్ వస్తుందంటే అన్నిటి క్రెడిట్ చేయాలి, అంతేగా. సింప్లీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు. ఓకే రైట్. ఎలక్ట్రిసిటీ బిల్ పేడ్ 200 రూపీస్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ 200 రూపీస్ నేను పే చేసిన అనుకోండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎక్స్పెన్సెస్ రైట్. సో ఈ ఎలక్ట్రిసిటీ నేను ఏం చేస్తాను అంటే దిస్ వుడ్ బి బికమ్ డెబిట్. క్లియర్? లేదు ఇట్లా కూడా మనం ఆలోచించుకోవచ్చు. మనం ఎలా అంటే ఐ గాట్ 400 ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ఉంది కదా, ఈ ప్రాఫిట్ నేను ఏమంటా అంటే క్రెడిట్ అని అంటాను. సింప్లీ అర్థమైందా? సో ఇది అన్నట్టు దీస్ ఆర్ ద 6 మోస్ట్ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్స్. ఓకే రైట్. సో ఓవరాల్ పైన చెప్పిన ఓకే ఇన్ ద అప్కమింగ్ క్లాసెస్ ఇన్షాల్లా ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద జనరల్ ఎంట్రీస్, దాని సబ్సిడరీ బుక్స్, ఎవ్రీథింగ్ అనేది మన ఈ ఛానల్లో వీడియోస్ అన్ని మీకు అప్లోడ్ చేయడానికి మాక్సిమం ఐ విల్ ట్రై. ఓకే రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.